హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అత్త చేతి వంట. ఈరోజు మా అమ్మ నేర్పించిన పచ్చిమిర్చి ఎగ్ బుర్జీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా తక్కువ పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. వీటికి కావలసిన పదార్థములు: ఎగ్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, పసుపు, తగినంత ఉప్పు, నూనె, వెల్లుల్లి రెమ్మలు, కొబ్బరి పలుకులు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి పలుకులు, కొద్దిగా ఉప్పు, వెల్లుల్లి రెమ్మలు, పచ్చిమిర్చి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేడి చేసుకోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, మీ రుచికి తగినట్లు ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాండీ మీద మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం గ్రైండ్ చేసిన మసాలాను వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. మసాలా వేగిన తరువాత 1 కప్పు వాటర్ పోసుకోవాలి.
మూత పెట్టుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పగలగొట్టిన గుడ్లను వేసుకొని కలపకుండా మూత పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తరువాత మూత తీసి గుడ్లను కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా వేపుకుంటే పచ్చిమిర్చి ఎగ్ బుర్జీ రెడీ అయినట్లే. అంతేనండి, ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి ఎగ్ బుర్జీ సింపుల్గా ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.